నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ముగిసిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటన. శాఖాపరమైన కార్యక్రమాల్లో పాల్గొని వైజాగ్ సిటీ పోలీస్ వెబ్సైట్ ను ప్రారంభించిన డీజీపీ. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ధ్యేయమని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కేవలం 24 నెలల్లో రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని విమర్శ. విశాఖలో అత్యంత వైభవంగా జరుగుతున్న జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు. అమ్మవారి ప్రతిమలను చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ మీదుగా భారీ ఊరేగింపుతో ఆలయానికి తీసుకువెళ్లిన భక్తులు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం నాలెడ్జ్ సిటీగా మారుతుందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విశాఖ ప్రజల సౌకర్యార్థం నూతనంగా వైజాగ్ సిటీ పోలీస్ వెబ్సైట్ను డీజీపీ ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ వైజాగ్ సిటీ పోలీస్ వెబ్సైట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోర్టల్ ద్వారా విశాఖ ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదులు, పాస్పోర్ట్ వెరిఫికేషన్, సైబర్ క్రైమ్ సమాచారాన్ని సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. విశాఖ ప్రజలకు పోలీస్ విభాగం ద్వారా అందించే సేవలు ఈ వెబ్సైట్లో ఉన్నాయని, ఈ చలాన్, సైబర్ క్రైమ్, బ్యాంక్ ఫ్రాడ్ కేసు వివరాలు, మొబైల్ ఫోన్లు చోరీ, మిస్సింగ్, కిడ్నాప్, వాహనాలు చోరీ, పబ్లిక్ గ్రీవెన్సెస్, లైసెన్స్ వంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ వెబ్సైట్ విశాఖ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, విశాఖ ప్రజలు సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం పలు కేసుల ఛేదన అత్యుత్తమ సేవలు అందించిన 17 మంది పోలీసులకు డీజీపీ డిస్క్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగ్బత్ర బాగ్చి, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. See website. So first let me start with this that Vizag City Police has been doing extremely well in all the fronts, and Visakhapatnam being the emerging as the knowledge city and the service city on the entire East Coast. The challenges being faced by the police department, by the police force, are also equally important for us. To the common problems being faced by the citizens, I think through the launch of this website, to a large extent, those issues can be addressed. One is about the status of their complaints. If they have to make a complaint, they can make it online, or they want to know the status of the complaint already made, that is also available. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణను పొందుతూ వ్యాపార వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలపై ఎవరైనా నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని చూసి ఓర్వలేక వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలను డూండి రాకేష్ తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో ఆయన సొంత నియోజకవర్గ ప్రజలే చేదరించుకుంటే మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు, ఆర్థిక సంక్షోభం వల్ల పెట్రోల్, డీజిల్ ధరల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా అందరి మన్ననలు పొందేలాగా బ్రహ్మాండంగా ముందుకెళ్తుందన్న విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ వర్గానికి ఏ ప్రాంతానికి తక్కువ కాకుండా అందరినీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసే పదంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కేవలం 24 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 3,50,000 కోట్ల భారీ అప్పుల భారం మోపారని మండిపడ్డారు. దేశంలోనే అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో ఏపీని ముందు వరుసలో నిలబెట్టారన్నారు. ఇప్పుడు ఆర్టీసీని కూడా అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్తుందంటూ నెపం వారిపై నెడుతున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి కాకపోయి ఉంటే 2004లోనే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారని పేర్ని నాని గుర్తు చేశారు. 2014-19 మధ్య ఆర్టీసీని టీడీపీ సొంత ఆస్తిలా వాడుకొని నయా పైసా జమ చేయలేదన్నారు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటే చంద్రబాబు నిరాకరించారని, కానీ 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక 54,000 మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ విలీనం చేశారని తెలిపారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీకి 9,000 కోట్లు పైగా ఉన్న అప్పులను జగన్ తన హయాంలో 2,500 కోట్లకు తగ్గించారని స్పష్టం చేశారు. మేము వచ్చి పొడిచేస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి మోసపు మాటలు చెప్పి ఇవాళ ఎంత దగా చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశాడు, శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పరిమితికి లోబడి చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే, విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 28వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు శంకుస్థాపన చేశారు. సుమారు 60 లక్షల రూపాయలతో రక్షణ గోడలు, బీటీ రోడ్, ఫుట్ పాత్స్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. తన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలులో కూటమి ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. 28వ వార్డు జై సంతోషిమాత కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించారు చెప్పారు. వార్డు టీడీపీ అధ్యక్షులు నక్కా కనకరాజు మాట్లాడుతూ జగన్ సర్కార్ 5 ఏళ్ల పాలనలో తమ వార్డును పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఖరారు చేసిన పనులను రివర్స్ టెండరింగ్ తో అభివృద్ధి పనులకు బ్రేకులు వేసిన ఘనత వైసీపీ నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తమ వార్డులో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శివప్రసాద్, కూటమి నేతలు అన్నపూర్ణ, గణేష్, కనక మహాలక్ష్మి, శంకర్, కె వేణు తదితరులు పాల్గొన్నారు. సంతోషి మాత కాలంలో ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం రిటర్నింగ్ వాళ్ళు మౌలిక వసతుల కల్పన కూడా జరగలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు 80-90 లక్షలతో రిటర్నింగ్ వాళ్ళు పెడతాం జరిగింది. అందులో ఫేజ్ 1లో 41 లక్షలు, అలాగే యూజీడీ కూడా కొన్ని ప్రాంతాల్లో బాగాలేదని తెలిసింది. 10 లక్షలు పెట్టి జై సంతోషి మాత కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో వార్డు అధ్యక్షులు కనకరాజు గారు, పైడిరాజు గారు, మహిళా కార్యకర్తలు, నాయకులు, సంతోషి మాత కాలనీ నివాసులు అందరూ కూడా హాజరయ్యారు. తప్పకుండా కూడా అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం వెనకంజ వేసే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖ ఎంత అభివృద్ధి చెందుతుందో తూర్పు నియోజకవర్గం కూడా అభివృద్ధి విషయంలో, అలాగే సంక్షేమం విషయం కూడా వెనకడుగు వేయకుండా చంద్రబాబు నాయుడు గారికి మాట రాకుండా ఒక మోడల్ నియోజకవర్గం తయారు చేస్తామని మీ అందరి ద్వారా తెలియజేస్తాం. 28వ వార్డులో జై సంతోష్ మాత కాలనీలో అభివృద్ధి పనులకే శంకుస్థాపన చేయడానికి మన గౌరవనీయులు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు రావడం జరిగింది. గతంలో మా 2018లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అదే రిటర్నింగ్ వాళ్ళకి 18 లక్షలతో టెండర్ పిలవడం జరిగింది. ఆ 18 లక్షల రిటర్నింగ్ వాళ్ళలో లోపాలు ఉన్నాయని చెప్పి రివర్స్ టెండరింగ్ అని తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సరే క్యాన్సిల్ చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని వర్క్ని 7 సంవత్సరాల వరకు ఎవరూ పట్టించుకోలేదు. గత 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉంది. తర్వాత మొన్నట 2 సంవత్సరాల వరకు ఆ కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ సంబంధించి. ఆ రిటర్నింగ్ వాళ్ళు అది ఏమైనా డ్యామేజ్ అయి పడితే అక్కడ చాలా కుటుంబాలు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. దాని దృష్ట్యా మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద దృష్టి పెట్టి దానికి ఎస్టిమేట్ చేసే ఆ రోజు 18 లక్షలతో అయ్యే చిన్న మొక్క ఈరోజు ₹1 కోటి ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోయింది. దాని ద్వారా ఈరోజు 49 లక్షలు, సుమారు 49 లక్షలతో ఆ రిటర్నింగ్ వాళ్ళని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు.
రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా నెంబర్ 1గా నిలవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ రావు అన్నారు. నిధుల ద్వారా ప్రాంతీయ అభివృద్ధి ఎంత ముఖ్యమో మనం పాటించే పరిశుభ్రత కూడా సమాజానికి అంతే పెద్ద పెట్టుబడి అని, ఇందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక వారధిలో ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో ఏదో ఒక చోట స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటూ దీన్ని విజయవంతం చేస్తున్నారని అభినందించారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చీపురు పట్టి దేశాన్ని శుభ్రం చేసి స్వచ్ఛత ప్రాధాన్యతను చాటారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, జిల్లాలోని కీలక ప్రాజెక్టులు పూర్తయితే ఆర్థికంగా ఉపాధి పరంగా ఈ ప్రాంతం మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. మన శ్రీకాకుళం జిల్లా మన నరసన్నపేట నియోజకవర్గం వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, మనందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారికి, కలెక్టర్ గారికి, అలాగే మన బెందాలం అశోక్ గారికి, మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, మరి ముఖ్యంగా ఎంతో ప్రేమ అభిమానంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మా నరసన్నపేట నియోజకవర్గ ప్రజానికానికి, మా సోదర సోదరిమణులకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పట్టరానటువంటి సంతోషం, ఉత్సాహం మీ అందరిలో కూడా చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ కీలక పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఆయన సోషల్ మీడియా వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో జరిగిన నామినేషన్ల అడ్డుగింతలు, బెదిరింపులు, బలవంతపు ఏకగ్రీవాలను గుర్తు చేసిన ఆయన అవినీతి శక్తులు ఇంకా వేరే రూపంలో కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే కీలక సమయమని, ఈసారి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కులాలు, డబ్బు ఒత్తిళ్లకు లొంగకుండా కేవలం నిజాయితీ, నిబద్ధత గల అభ్యర్థులను గుర్తించి నామినేషన్ల సమయంలో వారికి గ్రామ ప్రజలే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో పనిచేసే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్న బొలిశెట్టి ఆయనకు మరింత శక్తినిచ్చేలా ధన, పార్టీ ప్రభావాలను పక్కన పెట్టి మంచి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సో పంచాయతీలకు ఎప్పుడు అధికారాలు వచ్చినాయి, ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే ఏదో 73వ రాజ్యాంగ సవరణ. కానీ నిజంగా జరిగింది ఎప్పుడంటే 1993 ఏప్రిల్ 24వ తారీఖున పంచాయతీకి ఒక రాజ్యాంగ హోదా కల్పించబడింది. సో పంచాయతీ సర్పంచ్ రాజ్యాంగం నియమించబడ్డ వ్యక్తి అయ్యాడు. కాబట్టి పంచాయతీ వ్యవస్థని, 3 అంచెల వ్యవస్థని తీసుకొచ్చారు, గ్రామ స్థాయి, మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయిలో. సో పంచాయతీ ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ దేశంలో. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గంట పంచాయతీ లెవెల్కి వస్తే పంచాయతీ సర్పంచే గొప్ప అనే పరిస్థితి వస్తుంది. జ్ఞానాపురం శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, ఈవో సాయిబాబా తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా టర్నర్ చౌటరీ నుంచి భక్తుల అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ ఏటా ఆ సాంప్రదాయం కొనసాగిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ మహోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు విస్తృత సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలందరిపై శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టర్నర్ చౌటరీ నుంచి భక్తులు నెత్తిన అమ్మవారి ప్రతిమలు పెట్టుకుని పూర్ణ మార్కెట్ మీదుగా పలు ప్రాంతాల గుండా ఊరేగించి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు 13 తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరిగే సందర్భంలో ఈరోజు అనగా శనివారం సాయంత్రం అమ్మవారి ప్రతిమల ఊరేగింపు మన టన్నల్ చౌటరీ నుండి మన పూర్ణ మార్కెట్, దుర్గాలం టెంపుల్, అచ్చంపేట, చావుల మదం, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి దేవాలయానికి చేరుతుందండి. ఇంతకుముందు మనం దుర్గాలం టెంపుల్ దగ్గర పెట్టడం, అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవడంతో మా అధికారులతోటి మాట్లాడిన తర్వాత ఇక్కడ అయితే బాగుంటుందని మా అధికారుల సూచన మేరకు ఇక్కడికి మార్చడం జరిగింది. ఇప్పుడు భక్తులందరూ కూడా చాలా విశాలంగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రతిమల ఊరేగింపు అనేది ఘనంగా మా దేవాదాయ శాఖ తరపున చేయడం జరుగుతుందండి. ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానం
అమ్మవారి పండగ 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అమ్మవారి ప్రతిమలందరినీ భక్తులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయడానికి భక్తులందరూ కూడా వచ్చి ప్రతిమలను ఊరేగింపుగా కొన్ని గ్రామాల మీదుగా తీసుకుని వెళ్ళడానికి భక్తులందరూ కూడా హాజరై ఉన్నారు. దానికి సంబంధించి మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా భక్తులందరూ అలాగే దేవస్థానం సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త పింఛన్లను ఎప్పుడు ఇస్తావు బాబు అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి సర్కారు విఫలమైందన్నారు. లక్షలాది మందికి పెన్షన్లు మంజూరు చేయకుండా జాప్యం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి పనుల రూపాన్ని వచ్చే సొమ్మును చంద్రబాబు సర్కార్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉందని ధ్వజమెత్తారు. అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైసీపీ నేతలు చెన్నా జానకిరాం, బాపు ఆనంద్, పీతల వాసు, ఏ కనకారెడ్డి, సీనియర్ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ప్రజలు దానిని నమ్మారు, ఓటు వేశారు, గద్దెనెక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్స్ ఏమో వృద్ధులకి, వితంతువులకి, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి, కిడ్నీ పేషెంట్స్కి, హెచ్ఐవి పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటే నేను ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేను ప్రతి 3 నెలలు 4 నెలలకే నేను పెన్షన్స్ కొత్తగా రిలీజ్ చేస్తాను అని చెప్పి 2 సంవత్సరాలు అయ్యి ఈరోజు తండ్రి కొడుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఆంధ్రాలో కాదు, తెలంగాణలో. అది కూడా సెలబ్రేషన్స్. ఓకే, యూ డూ సెలబ్రేషన్స్. ఎన్ని తిరగండి, హెలికాప్టర్లో తిరగండి, అది తిరగండి. ఇప్పుడు కొత్త పెన్షన్ రిలీజ్ చేయండి అని చెప్పి మా కాన్సెప్ట్ అంతేనే. వై యూ ఆర్ డిప్రైవింగ్ అవర్ పీపుల్? మన పేద ప్రజలను వదిలేసి వాళ్ళ డిగ్నిటీని, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వకంటనా మీ డిగ్నిటీ, మీ డీసెంట్ లైఫ్ని మీరు చూసుకుంటా ఉన్నారు ఈరోజు. ఇది చాలా నేరం అని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట. శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అచ్చయ్యమ్మపేట పోలేరమ్మ ఆలయం నుంచి భక్తులు అమ్మవారి ప్రతిమలను భక్తి శ్రద్ధలతో తలపై ధరించి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఎర్నిమాంబ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ, పోలేరమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు వాసుపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ తమ పూర్వీకులు 1948లో ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారని, అనంతరం 2007లో ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించామని తెలిపారు. తమ ఇలవేల్పు ఎర్నిమాంబ అమ్మవారు భక్తుల పాలిట కుంగు బంగారమై విరాజిల్లుతుందని, ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ విశేష ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ కోదండరావు, వైస్ ప్రెసిడెంట్ వాసుపల్లి నారాయణ, కోశాధికారి రామ్కుమార్, జాయింట్ కోశాధికారి సోమినాయుడు, ఆడిటర్ ప్రసాదరావు తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేము ఎర్నమ్మ గుడి 1948లో మా పూర్వీకులు నిర్మించారు. అప్పటి నుండి ఆ దేవతకి మేము కులదేవతగా భావిస్తూ ఇన్నాళ్ళు ఆవిడకి పూజ నైవేద్యాలు చేస్తూ ఆఖరికి 2007 సంవత్సరంలోనే మన చౌట్రీలో ఎవరికి దేవాదాయ శాఖ వారికి అప్పగించడం జరిగింది. అది అప్పటి నుండి ఇంతవరకు మా గ్రామం తరఫున మేము పూజలు పునస్కారాలు చేసుకుని వస్తున్నాం కంటిన్యూ. ఆ ఈవో గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా మాకు చూస్తున్నారు. ఈ పండగ నిమిత్తం మీ భక్తులందరికీ 2 విషయాలు తెలియపరచాలని అనుకుంటున్నాను. అదే ప్రసారం మాట్లాడుతున్నాను. దయచేసి దీన్ని గమనించి మీరు ఆ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరిగే కార్యక్రమాలు జయప్రదం చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ ఇప్పుడు వింటాం. ఈ ఒక తల్లి అచ్చయ్యమ్మపేట గ్రామ దేవత. ఇది మా పూర్వీకుల దగ్గర నుండి మా పూర్వీకుల నుండి దీన్ని మేము నడిపిస్తూ 2007లో ఈ ఒక దేవాదాయ శాఖ వారికి అప్పగించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా మా గ్రామం తరపున అందరూ ఈ కార్యక్రమాలకు కానీ తల్లి సేవకు కానీ అన్నిటికీ సహకరిస్తూ ఈ కార్యక్రమాలని కూడా జయప్రదం కావిస్తున్నాం. దీనికి సహకరించిన
మరికొందరు ఉన్నారు. వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ పల్మనాలజీ నిపుణులు డాక్టర్ మొనీషా పాల్గొని మాట్లాడారు. ఆస్తమా అనేది శ్వాసనాళాల్లో వాపు సంకోచం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే దీర్ఘకాలిక వ్యాధి అని వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా వచ్చే ఈ సమస్యకు కాలుష్యం, దుమ్ము, పొగ, అల్లర్జీలు, వాతావరణ మార్పులే ప్రధాన కారణాలన్నారు. ఆస్తమా పూర్తిగా నయం కాకపోయినప్పటికీ ఆధునిక వైద్య పద్ధతులు, సరైన చికిత్సతో దీనికి సమర్థవంతంగా అదుపులో ఉండవచ్చునని డాక్టర్ మొనీషా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆస్తమా నియంత్రణకు ఇన్హేలర్ వాడకమే అత్యంత ఉత్తమమైన వైద్యమని ఆమె స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సేవల ద్వారా ఆస్తమాను అదుపు చేయడానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి మెడికవర్ హాస్పిటల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మేని మనం వరల్డ్ ఆస్మా డేగా సెలబ్రేట్ చేస్తాం. సో ఈ ఆస్మా డేకి ఆస్మాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జీనా మనకి ఒక థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఏంటి అంటే యాక్సెస్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ ఫర్ ఎవ్రీ పేషెంట్ విత్ ఆస్మా. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఆస్మా ఉన్న పేషెంట్కి కరెక్ట్ ఇన్హేలర్ ట్రీట్మెంట్ అన్నది అందుబాటులో ఉండాలి. చాలాసార్లు మనం చూస్తాం ఏంటంటే పేషెంట్స్ యాస్థలిన్ ఇన్హేలర్లు ఇవి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి రిలీవర్ మెడికేషన్స్ అనమాట. ఇప్పుడు సో ఆస్మాకి దానిలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాపు ఉండడం బ్రీతింగ్ ట్యూబ్స్లో. సో స్టిరాయిడ్ మైక్రోగ్రామ్స్లో ఉన్న ఇన్హేలర్స్ అనేవి వీటికి సరైన ట్రీట్మెంట్. వీటిని మనం యూస్ చేయాలి. ఇండియాలో ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్హేలర్స్ వాడడానికి పేషెంట్లు ఏదో భయపడతారు, లేకపోతే ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని ఆలోచిస్తారు. బట్ ఆస్మాకి ఇన్హేలర్స్ మాత్రమే సరైన ట్రీట్మెంట్. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే పనిచేయడం వల్ల ఆ ఇన్హేలర్స్కి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీ డాక్టర్ పల్మనాలజిస్ట్ చెప్పినట్టు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు ఎలా కరెక్ట్ టెక్నిక్లో యూస్ చేయడం వల్ల ఆస్మాని మనం కంట్రోల్లో ఉంచవచ్చు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని కాపాడడమే మన బాధ్యతని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో ఎన్సీసీ 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీ రత్నం మాట్లాడుతూ భూమిపై ఏ ఒక్క జీవి అంతరించినా అది మానవాళికే నష్టమని హెచ్చరించారు. మనం తినే దేశీయ పండ్ల విత్తనాలను వృధాగా పారేయకుండా వాటితో సామాజిక వనాలు పెంచాలని కోరారు. అలాగే ప్రకృతి ఆధారంగానే పంటలు పండించి వాటినే భుజించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వంలో ఇప్పటి వరకు కేవలం భూగోళంపై మాత్రమే జీవరాశి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని, కాబట్టి ఈ జీవజాతుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లకు విభిన్న వన్యప్రాణుల మాస్కులు అందించి వాటి వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. జీవుల వల్ల కలిగే లాభాలు ఈ అన్నిటి మీద ఈరోజు 13th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ నీరజ్ కుమార్ లెఫ్టినెంట్ కల్నల్ అధ్యక్షతన ఒక మీటింగ్ జరగడం జరిగింది. ప్రధానంగా ఎన్సీసీ విద్యార్థులు వైల్డ్ యానిమల్స్ తాలూకు మాస్కులు ధరించి ఏ యానిమల్ వల్ల ఎట్లాంటి లాభం కలుగుతుంది, జీవుల వల్ల మనిషికి కలిగే లాభం ఏంటి, సమస్త జీవుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి, ఇలా ఎన్ని జీవులను కాపాడాలి, ఏ జీవులు అంతరించిపోతాయి, ఇవన్నీ అంశాల మీద మాట్లాడటం జరిగింది. ఈరోజు ఎన్సీసీ విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ లివింగ్ సిస్టమ్ మీద కూడా మాట్లాడటం జరిగింది. ఇదంతా ఆనందదాయకం. ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ షాదీఖానాలో ఉచిత కథ్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, అసోసియేషన్ అధ్యక్షులు చిన్న రెహమాన్, ఫరూకీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా సుంతీ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కోస్తా, ఆంధ్ర నుంచే కాకుండా గోదావరి జిల్లాల నుంచి 300 మందికి పైగా పాల్గొన్నారు. వారందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఇలాంటి ఉచిత శిబిరాల ద్వారా పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. సుంతీ చేయించుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని సీతంరాజు సుధాకర్, చిన్ని రెహమాన్, ఫరూకీ తెలిపారు. అసోసియేషన్ ముస్లిం సంఘాలు నిరాటంకంగా 17 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వారి తాలూకా సాంప్రదాయబద్ధమైన యువకులకి యుక్త వయసు ప్రవేశించకుండా ముందే చేసే కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మా రెహమాన్ గారు ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు, మా హనీఫ్ వీళ్ళందరూ సూచనల మేరకు మరియు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మన డాక్టర్ దీన్ షాదీఖానాలో ఉచిత ఖత్నా సుల్తీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మేము
ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధారంలో 17 సంవత్సరాల నుంచి మేము చిన్నపిల్లలకి అలాగే కొద్దిగా పెద్దోళ్ళు అయినా కూడా చేస్తూ వస్తున్నాం. అలాగే ఇది చేయించుకోవాలంటే బయట 5,000 రూపాయలు, ఒక పిల్లడికి 5,000 రూపాయలు అవుతుందండి. అది 2 పిల్లలు ఉంటే 10,000 రూపాయలు కావాలా. వాళ్ళు చేయించుకోకుండా అలాగా సంవత్సరాల క్రితం అలాగ వదిలేస్తున్నారు. అది మేము గమనించి 17 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ విశాఖపట్నంలో గత 17 సంవత్సరాల నుండి ఈ సుంతి కార్యక్రమం చేస్తున్నారు. నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సుంతి కార్యక్రమం అనేది ముస్లిమ్స్కి రిలీజియస్ ప్రోగ్రామ్ అయినా సరే ఇది సైంటిఫిక్గా చాలా ఉపయోగకరంగా, ఎందుకంటే ఏనీ సెక్షువల్ డిసీజెస్ అవి రాకుండా ఉండడానికి కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అమెరికా లాంటిది, లండన్, యూకే కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో కూడాను పుట్టిన వెంటనే మగబిడ్డకి ఈ సుంతి కార్యక్రమం చేస్తారు. సైంటిఫిక్గా ఇది మంచిది అని చెప్పేసి అది ప్రూవ్ అయింది కాబట్టి ఆ దేశాలు కూడాను దీన్ని అవలంబిస్తున్నాయి. అలాగే మన ముస్లిమ్స్లో కూడాను ఇది పాశ్చాత్యంగా మన మహమ్మద్ ప్రవక్త దగ్గర నుండి కూడా దానికి ముందు నుండి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పాడేరులో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ జాతర ఉత్సవ పోస్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోను ముద్రించకపోవడంపై అల్లూరి సీతారామరాజు జిల్లా బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విడుదల చేసిన పోస్టర్లో ప్రధాని మోదీ ఫోటో ఉన్నప్పటికీ ఉత్సవ కమిటీ విడుదల చేసిన పోస్టర్లో కేవలం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉంచి మోడీ ఫోటోను తీసేయడంపై బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షులు పాంగి రాజారావు, జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి పాడేరు ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదని వారు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా స్వర్గీయ బీజేపీ నాయకుడు కురుసా బొజ్జయ్య హైకోర్టు నుంచి స్టే తెచ్చి ఆలయాన్ని కమిటీ ఆధ్వర్యంలోనే ఉంచేలా కృషి చేశారని వారు గుర్తు చేశారు. స్థానిక శాసనసభ్యులను, ఆలయ కమిటీ చైర్మన్ను పక్కన పెట్టి రాజకీయాలు చేయడం తగదని, పండుగను అందరినీ కలుపుకొని నిబంధనల ప్రకారం జరపాలని హితవు పలికారు. జిల్లా కలెక్టర్ మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ వెంటనే స్పందించి ఉత్సవ పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను చేర్చాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్య నాయకులు ఎల్లుంటి నుండి జరిగేటటువంటి మోదకొండమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి కూటమి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, అలాగే మరి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి యావత్ ప్రపంచం గౌరవించేటటువంటి నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టకపోవడము దురదృష్టకరమైన విషయం. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఉత్సవ కమిటీ సభ్యులు ఉమ్మడిగా పండగకి సంబంధించినటువంటి పోస్టర్ని రిలీజ్ చేసినప్పుడు ఫోటో ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో ముగిసిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటన. శాఖాపరమైన కార్యక్రమాల్లో పాల్గొని వైజాగ్ సిటీ పోలీస్ వెబ్సైట్ ను ప్రారంభించిన డీజీపీ. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ధ్యేయమని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కేవలం 24 నెలల్లో రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని విమర్శ. విశాఖలో అత్యంత వైభవంగా జరుగుతున్న జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు. అమ్మవారి ప్రతిమలను చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ మీదుగా భారీ ఊరేగింపుతో ఆలయానికి తీసుకువెళ్లిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.